హలో నేను విశేషరావు. అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత కూటమిలో పొలిటికల్ చిచ్చు అనేది పరోక్షంగా స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ని అంగీకరించారు. లోకేష్ని ఏ విధంగా డిప్యూటీ సీఎం చేయాలి అనే దాని మీద రూట్ మ్యాప్ తయారు చేశారు అమిత్ షా గారు. దాంట్లో భాగంగానే కూటమిలో ఉండేటువంటి నేతలను కూర్చోబెట్టుకుని మాట్లాడారు అనేది ఒకటి వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సో అమిత్ షా వచ్చారు అని అంటే ఖచ్చితంగా పొలిటికల్ కోణం అయితే ఉంటుంది అనేది అది స్పష్టంగా ఎవరికైనా అవగాహన ఉంటుంది. అయితే లోకేష్ గారితో ఫస్ట్ నుంచి కూడా అమిత్ షా చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. గతంలో మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఆవిడ లోకేష్ గారిని వెంట పెట్టుకుని వెళ్ళింది అమిత్ షా గారి దగ్గర. అమిత్ షా గారితో కలిసిన తర్వాతనే చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రాగలిగారు అనేది కూడా అప్పట్లో వినిపించింది. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని లోకేష్ గారు చేసినటువంటి లైజనింగ్, లోకేష్ గారు చేసినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటము ఇవన్నీ కూడా అమిత్ షాకి బాగా దగ్గర చేసింది లోకేష్ని అనేది అప్పట్లో బాగా వినిపించింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు విశాఖ వచ్చి విశాఖలో ఒక రైల్వే జోను దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలన్నీ కూడా చేశారు. అప్పుడు లోకేష్ని చూసి మీ మీద ఒక ఫిర్యాదు ఉంది అనగానే లోకేష్ ఒక రకంగా షాక్ అయ్యారంట. వెంటనే 6 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. ఢిల్లీలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాలను నువ్వు ఎందుకు రాలేదు, 6 నెలల నుంచి ఢిల్లీ వచ్చి ఎందుకు కలవలేదు, మీరు కుటుంబ సమేతంగా వచ్చి కలవండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారికి ఒక సందేశం, ఒక ఆహ్వానం ఇచ్చినట్టు మనం న్యూస్ పేపర్లో ప్రముఖంగా చూసాం. అంటే నరేంద్ర మోడీ గారికి లోకేష్ గారు అంటే ఎంత ఇష్టమో, లేదంటే సాదాసీదాగా మాట్లాడతారు. మీరు ఢిల్లీ రండి ఒకసారి కలుద్దామనో, లేదంటే మిమ్మల్ని ఒకసారి కలవాలనో అని చెప్పి చెప్తారు. ఎందుకంటే లోకేష్ వయసులో చిన్నాడు, అలాగే పదవి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారితో పోల్చుకుంటే చిన్న పదవి. సో అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్డర్ వేస్తారు డైరెక్ట్గా. జనరల్గా జోవియల్గా మాట్లాడరు క్లోజ్నెస్ లేకపోతే కనుక. బట్ ఆయన జోవియల్గా మాట్లాడారు ఆ రోజు. నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి అని. నిజంగా కంప్లైంట్స్ వస్తున్నాయా అని చెప్పేసి అనుకున్నారు ఈయన లోకేష్ గారు. వెంటనే ఆయన చలాకీగా కిడ్డింగ్ చేస్తూ ఢిల్లీ అసలు రావట్లేదు, ఢిల్లీ వచ్చి నన్ను కలవాలి కదా, నువ్వు ఎందుకు కలవట్లేదు అని చెప్పి ఆప్యాయంగా పలకరించడం అనేది లోకేష్ గారికి ఎన్డీఏ పెద్దల దగ్గర ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఆ సన్నివేశం పూర్తి స్థాయిలో మరవకముందే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కు రావడంతో పాటు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని చర్చలు జరిపారు. ఆ చర్చల్లో యొక్క సారాంశం ఏంటంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని నియమించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఆల్రెడీ అమిత్ షా గారి దగ్గర ఉంది. దాన్ని ఏ విధంగా మెటీరియలైజ్ చేయాలి అనే దాని మీద అమిత్ షా గారు ఒక మీటింగ్ పెట్టారు కూటమి నేతలతోటి. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత పురంధరేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. సో ఒక సంకేతం ఇచ్చారు అమిత్ షా అనేది కూడా తెలుస్తుంది. నిజంగా ఆయన కనుక డిప్యూటీ సీఎంగా అలొకేషన్ చేయాలని సంకేతం ఇస్తే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చి జనసేన కార్యకర్తలు, జనసేన క్యాడర్ని కొంత వాళ్ళని కన్విన్స్ చేసి, ఆ కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే ఈయన డిప్యూటీ సీఎం చేసేటువంటి అవకాశం ఉంది. బహుశా వాళ్ళని కన్విన్స్ చేయడానికే ఈ స్లోగన్ని డిప్యూటీ సీఎంగా లోకేష్ అనేటువంటి ఒక స్లోగన్ని బలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి, జనసేన పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఇలాంటి ప్రచారం జరుగుతుందా అని అంటే జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం ప్రస్తావించుకుంటే కనుక తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. ఆ కల్తీ సందర్భంగా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాని ముగింపుని తిరుపతిలో చేశారు. తిరుపతిలో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ కలిగేలా ఉంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి అభిప్రాయం, ప్రత్యేకించి కూటమిలో ఉన్నటువంటి అభిప్రాయం. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయటం
దాని ముగింపుని తిరుపతిలో పెట్టడం అని అంటే ప్రభుత్వానికి తెలియకుండా, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా పెట్టి ఉంటారా అని అంటే డెఫినెట్గా చెప్పి ఉంటారు అనేటువంటి సమాధానం చాలా ఎక్కువ మంది నుంచి వస్తూ ఉంది. అలాగే రైస్ని రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఆ స్మగ్లింగ్ చేసేటువంటి క్రమంలో ఆ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. 6 నెలల క్రితం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బినామీలు వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం అందుకుని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు సీ లోపలికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఆయన హడావుడి చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు గారికి తెలియకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉంటారని చెప్పేసి మనం అనుకోవాలా, అనుకుందామా? అంతేకాదు, దానికంటే ముందు మరొక సంఘటన కూడా జరిగింది. లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోంశాఖ మంత్రి అనిత గారి గురించి మాట్లాడారు. ఇలా అయితే తానే హోమ్ మినిస్టర్ కావాల్సి వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఒక దళిత మహిళని పరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక కోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తీశారు. అయితే హోంశాఖ మంత్రిని ఆ విధంగా అన్నారు అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని చక్కదిద్దలేకపోతున్నారు, ఆ పరిస్థితులు చేయదాటిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అని ఉండవచ్చు. ఎందుకంటే ఆయనకి స్పందించేటువంటి గుణం ఉంది కాబట్టి. ఆ తర్వాత అనిత గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి మాట్లాడారు. అంటే ఇది చంద్రబాబు గారికి తెలియకుండానే జరిగిందా? ఒకవేళ ఆయన స్పందించి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి తీవ్రతను బట్టి. స్పందించిన తర్వాత అనిత గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అని అంటే చంద్రబాబు గారి డైరెక్షన్ లేకుండా, చంద్రబాబు గారి సూచనలు సలహాలు లేకుండా వెళ్ళి ఉంటారా అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అనేది కూటమి సఖ్యత గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇంత అండర్స్టాండింగ్ బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలి. అలాంటప్పుడు అంతర్గతంగా కూటమిలో లీడర్లు చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇది ఒక సున్నితమైనటువంటి అంశంగా ఇప్పుడు కూటమిలో ఉంది లోకేష్ గారిది. ఎందుకంటే లోకేష్ వయసులో చిన్నవాడు పవన్ కళ్యాణ్ కన్నా, ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే తెలుగుదేశం పార్టీకి ప్రధాన జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు లోకేష్. పార్టీ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి కొంత సీరియస్ పొలిటీషియన్గా లోకేష్ గారిని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నాన్ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటీవల వరకు కూడా చెప్పారు, 2024 ఎన్నికల ఫలితాల వరకు కూడా. కాబట్టి సీరియస్ పొలిటీషియన్ యాంగిల్లో తీసుకుంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా అర్హులు అనేది. పార్టీ పరంగా తీసుకున్నా కానీ ఆయన జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ప్రతి గ్రామంలో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. జనసేన పార్టీకి పూర్తి స్థాయి నిర్మాణం ఇప్పటికి కూడా లేదు. ఓ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా. తర్వాత ఈయన యోగాల యాత్ర పెట్టి యోగాల యాత్ర సక్సెస్ చేశారు. యూత్ అంతా కూడా లోకేష్ గారు వైపు ఉంది. అలాగే మంత్రిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లైజనింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పాపులారిటీ, లేదా ఆయన పార్టీకి ఉన్నటువంటి గుర్తింపు, లేదా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సఖ్యత, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని కొంత లోకేష్ గారి కన్నా కూడా అప్ హ్యాండ్గా చూపిస్తుంది. బట్ రాజకీయంగా తీసుకుంటే, పాలనాపరంగా తీసుకుంటే, సీనియారిటీ వైపు తీసుకున్నా కానీ ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు తీసిపోరు. కాబట్టి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు అర్హులు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే డిప్యూటీ సీఎంగా చేస్తే నొచ్చుకునే అవకాశం ఉంది జనసేన పార్టీ. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకోకపోయినా ఆ పార్టీ క్యాడర్. అందుకే అమిత్ షా గారి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాలనేటువంటి ఒక స్కెచ్ లేదా ఒక వ్యూహం ఉంది. దాంట్లో భాగంగానే అమిత్ షా గారు చంద్రబాబు గారి ఇంటికి వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేది అమిత్ షా గారి యొక్క ఆలోచన కూడా అదే ఉంది అనేది కూడా కొన్ని బీజేపీ సర్కిల్స్లో కొంతమందిలో జరుగుతోంది. ఎవరిలో? తెలుగుదేశం పార్టీతోటి సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి అంటగలుగుతున్నటువంటి వాళ్ళు అయితే లేదు. కానీ తెలుగుదేశం పార్టీతోటి కూటమి ధర్మాన్ని పాటిస్తూ పొలిటికల్ ధర్మాన్ని కూడా పాటిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాల్సిందే అని చెప్పి భావిస్తూ ఉన్నారు. బహుశా అందుకే అమిత్ షా గారు
ఆ డిప్యూటీ సీఎం పదవిని లోకేష్ గారికి విజయవంతంగా ఇప్పించడానికి, కూటమిలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి డిప్యూటీ సీఎం చేసిన తర్వాత బహుశా ఒక ఇండికేషన్ ఇచ్చి ఉంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దీంట్లో నిజముందా, నిజంగా దీన్ని నమ్మే అవకాశం ఉందా, కూటమిలో ఒకవేళ డిప్యూటీ సీఎం అయితే లోకేష్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే దాని